కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఐటీడీఏ పీఓ డి రాహుల్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లమండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ఆకస్మికంగా తనిఖీ చేసి ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీసి వైద్యుడిని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఆటోయి గ్రామాల్లో నివసించే గిరిజనులకు అంబులెన్స్ సౌకర్యం లేకపోతే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి బైక్ 108 అంబులెన్స్ను ఏర్పాటు చేసి అరగంటలో ఆరోగ్య ఉప కేంద్రాలకు మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చేరుకునేలా చర్యలు చేపట్టాలని వైద్యులకు సూచించారు. నిన్ననే ఐటీడీఏలను హానరబుల్ హెల్త్ మినిస్టర్ గారు, రాష్ట్రంలో ఉన్న 4 ఐటీడీఏలను హానరబుల్ హెల్త్ మినిస్టర్ గారు, ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ గారు, హెల్త్ సెక్రటరీ గారు చాలా డీటెయిల్గా 2.5 గంటల పాటు రివ్యూ చేశారు. సో మనకు ఎస్పెషల్లీగా రిమోట్ విలేజెస్లో ఏ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి హెల్త్ విషయంలో, ఎస్పెషల్లీ గర్భిణీ స్త్రీల కోసం ఏమొస్తున్నాయి, మనకు ప్రిమిటివ్ ట్రైబ్స్ ఉంటే వాళ్ళ కోసం ఏమైనా సపరేట్గా చేయాలా, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్గా డిస్కషన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. ఒక 15-20 రోజుల్లో మళ్ళీ రిపోర్ట్ చేసి పంపమన్నారు. సో అందుకే ఒకసారి ఫీల్డ్లో అన్నీ తిరిగి ఏమేమి సమస్యలు ఉన్నాయని తెలుసుకుందామని చర్ల సిఎస్సికి రావడం జరిగింది. సో నిన్న మీటింగ్ ప్రకారం హానరబుల్ హెల్త్ మినిస్టర్ గారు మనకు అష్యూరెన్సెస్ ఇచ్చిన దాంట్లో ఒకటి, ఇమీడియట్గా ఈ సిహెచ్సిలు ఏవైతే మనకు సిఎస్సి ఇక్కడ చర్ల కానీ, ఎల్లెందు కానీ, గార్లు కానీ ఎక్కడైతే క్యాడర్ స్ట్రెంత్ లేదో అది వెంటనే చేస్తామని చెప్పారు. నెక్స్ట్ ఒక 15-20 డేస్లో ఒక రిక్రూట్మెంట్ కూడా ఉంది. సో దట్ మనకు సఫిషియంట్ డాక్టర్స్ కూడా పంపిస్తారు. ఇంకొక సమస్య, రిమోట్ ఏరియాస్లో మనకు పనిచేస్తున్న డాక్టర్స్కి ఇంకా కొంచెం ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇస్తే స్పెషలిస్టులు కూడా పనిచేస్తారన్న ఉద్దేశం మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. తర్వాత మినిస్టర్ సార్ చెప్పింది ఏంటి అంటే, మొత్తం మన ఐటీడీఏ భద్రాచలం అంతా మ్యాప్ చేయమని చెప్పారు. అంటే ఇప్పుడున్న సబ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, పిఎస్సీస్ ఎక్కడ ఉన్నాయి, సిఎస్సీస్ ఎక్కడ ఉన్నాయి, ఎవరికైనా కూడా ఒక హాఫ్ అన్ అవర్ 30 నిమిషాల్లోనే వాళ్ళు పిహెచ్సికి వెళ్ళగలగాలి. ఆ పిహెచ్సి నుంచి నెక్స్ట్ 15-20 నిమిషాల్లో సిఎస్సికి వెళ్ళగలగాలి. అట్లా ప్లాన్ చేయండి. దానికి మీకు ఒక 3-4 ఎక్కువ పిహెచ్సీలైనా ఇస్తాము, 1-2 ఎక్కువ సిఎస్సీలైనా ఇస్తామని చెప్పారు. సో ఒక 15 రోజుల్లో మేము అందరూ డిఎంహెచ్ఓ కానీ, డిసిహెచ్ఎస్ కానీ, ఇతర డాక్టర్స్ అందరూ కూర్చొని ఎక్కడెక్కడ ఇట్లా మ్యాప్ చేసి హాఫ్ అన్ అవర్ లోపే అన్ని ఏ పేషెంట్ అయినా కూడా రీచ్ అయ్యేటట్టు ప్లాన్ చేస్తాము. మనకు నెక్స్ట్ ట్రామా సెంటర్ కూడా ఇస్తామన్నారు. సో యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఐటీడీఏ పరిధిలో చూసుకొని ఒక ట్రామా సెంటర్ కూడా ప్రపోజ్ చేస్తాము.